బ్రిటిష్ కాలపు టోపీ దొరికింది. అందాల రాముడులో అల్లుగారికి ఆ టోపీ వాడాం. దాంతో ఆయన ఎన్నో చమత్కారాలు చేశారు. రాజబాబు తీతా తీతా అంటూ తీసేసిన తహసీల్దారు బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఈ గాడిదని ఇలా ఎంతకాలం మెయింటైన్ చేయాలో అని సణుక్కునేవారు. దానితో ఆ దొరటోపీ విన్యాసాలు చాలా షోకులు పోయారు. ఇక 2 గుళ్ళు ఒక బాపురం కథలో చివరి భాగం. బాపుగారి గోపురం లాంటి టాపురం బాపతు చాలా ఓపిగ్గా స్టైల్గా అరగంట సేపు దువ్వుకునేవాడు. బాపుగారికి చిన్నప్పుడు 50లలో చాలా ఎత్తైన జుట్టు ఉండేది. ఎడమ పాపిడి తీసి కుడివైపు ఒక హుడ్ లాగా తాచుపాప పడగలాగా ఎగదువ్వేవాడు. పైన నుదురు మీద దాదాపు 2 అంగుళాలు ముందుకు వెళ్ళి దొరటోపీలాగే ఎండ పడకుండా కాసేది. దీనికి ఆ తర్వాత ఫేస్ పౌడర్ అప్లికేషన్ కార్యక్రమానికి 18 నుంచి 20 నిమిషాల మధ్య టైం పట్టేది. అతని గదిలో ఒక నిలువుటద్దం కూడా ఉండేది. ఈ ముస్తాబు ముగించి అతని కిందికి దిగి వచ్చే వరకు మేము అంటే అజంతా, సీను, నేను 101 అప్పర్ స్వామి కోయిల్ వీధిలో ప్లాట్ఫామ్ మీద పడిగాపులు పడి ఉండేవాళ్ళం. ఎందుకంటే అంతసేపు ఆ దువ్వుడు అన్నాడు అజంతా ఒకసారి. జుట్టుంది కాబట్టి. అయినా ఇతగాడి కోసం మనం ఇలా రోడ్డు మీద ఎందుకు పడిగాపులు కాయడం అన్నాడు చిరాగ్గా. సాయంత్రం మనం వెళ్ళే అమరజ్యోతి హోటల్లో బిల్లు కట్టేది అతనే కదా అందుకు అన్నాను. ఓహో అన్నాడు రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ. సాయంత్రం బోండా, సాంబారు, కాఫీ, కపాలి కోనేటి పెట్ల మీద 2 వైల్డ్ వుడ్బైన్ క్యాప్స్టన్ సిగరెట్లు అతగాడి వితరణే. అంతేకాదు కొంతకాలం రోజు పొద్దున్నే లా కాలేజీకి వెడుతూ మా ఇద్దరికి ₹1 ఇచ్చేవాడు. అయినా అజంతాకి చిరాకు. ఆయనకి సాధారణంగా అన్నిటికీ అసహనమే, అదొక తత్వం. ఒకసారి ఒక ఫ్రెండ్ మాకు ₹5 అప్పించాడు. తర్వాత లజ్జలో 4-5 సార్లు ఎదురుపడటం, హలో అనటం జరిగాయి. అతను బాకీ గురించి ఒక్కసారి కూడా అడగదే లేదు. అయినా కొన్నాళ్ళయ్యాక అజంతాకి కోపం వచ్చింది. ఎవడండి వీడు, రోజు మనం తిరిగే రోడ్లోనే ఎదురొస్తాడు, మనకి గిల్టీగా ఇబ్బందిగా ఉండదు, తను తిరగటానికి ఇది ఒక్కటే రోడ్డా, మైలాపూర్లో వేరే వీధులే లేవా అన్నాడు ఒకసారి. జీవితాన్ని ఎంతో అర్థం చేసుకున్న పండితుడు, మహాకవి అయినా ఆ మాటలు, ఆ ధోరణికి నాకు ముద్దు వచ్చాయి. ముగ్ధుడిని అయిపోయాను. 2 గుళ్ళు గోపురం లాంటి బాపురం చెబుతూ ఇటు షికారు వచ్చేసాను. వాట్, మీరు అదే అనుపోతున్నారా? విప్లవంగ తరంగాలు. షూటింగ్ రేపనగానే టీచింగ్ ట్రబుల్స్, బాలారిష్టాలు ఆరంభమయ్యాయి. జయ ఆంధ్ర ఉద్యమం ఇంత ఉధృతంగా ఉండగా వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తారు, చచ్చినా జరగనివ్వమని జయ ఆంధ్ర లీడర్స్ కొందరు, అక్కినేని షూటింగ్ ఎలా ఆపుతారో మేము చూస్తాము అని నయ్యాంధ్ర లీడర్సు కొందరు రాజమండ్రి నుంచి 2 లారీల్లో దేవీపట్నం లొకేషన్కి బయలుదేరుతారని కబురు వచ్చింది. నేను సీతారాముడు కారు మీద ఎగిరి వెళ్ళాము. అక్కడ యూనియన్ లీడర్స్లో ఒకడు, నటుడు, డాన్సరు, లాయరు, శ్రీపాద పట్టాభి గారి తమ్ముడు అయిన జిత్మోహన్ మిత్రా గారి సహాయ సహకారాలతో ఆ ఊరేగింపు నాయకులను ఆపి ఈ షూటింగ్ 3 నెలల క్రితమే నిర్ణయించుకుందామని, అడవిలో ఏములో కొండకోదల్లో జరిగే పనులు ఆపితే 200-300 కుటుంబాలకు పొట్టగొట్టడమే అవుతుందని నచ్చజెప్పి ఒప్పించాము. ఇది తొలిగండం. మందాడు షూటింగ్ దేవీపట్నంలోనే ఆరంభిస్తుండగా క్యాంపులో విప్లవంగాలు వీరంగం చేశాయి. కొందరు నటులు జట్టుగా ఒక చోట చేరారు. వీళ్ళు జనతా ఎక్స్ప్రెస్ అనే కథ అడ్డుపెట్టుకుని ఈ సినిమా తీస్తున్నారట. ఇందులో మనుషులందరూ సమానమే అని చెప్తారట. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ అన్నట్టు వీళ్ళు ఇక్కడే 1st, 2nd, 3rd క్లాసులుగా యూనిటీని విడగొట్టేశారు. కొన్ని కాలేజీల్లో సింగిల్ బెడ్రూమ్లో ఒకళ్ళే ఉంటే, మరో దాంట్లో డబుల్స్లో 2 ఉంటే, మాలాంటి కొందరికి మాత్రం 6 మందికి
6 మందికి ఒక్కొక్క గదిలో డార్మెటరీల్లో పడేశారు. కష్టాలు పడి పైకొచ్చిన రైటర్ అయి ఉండి సాటి వాళ్ళని చిన్నచూపు చూడటం బాగాలేదు అని గట్టిగా జనాంతికంగా మాకు వినబడేలా అరుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాను. కొంచెం సద్దుమణిగింది. అందాల రాముడిలో నాగభూషణం డైలాగ్ ఒకటి చెప్పాను. మీ చేతికున్న 5 వేళ్లలో కొన్ని పొట్టి, కొన్ని పొడుగు, సన్నం, లావు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే బలం, భోజనం అని చెబుతున్నాయి కదా అని సర్ది చెప్పబోయాను. ఒక హాస్యనటుడికి నచ్చలేదు. ఆ మాటే తెగేసి చెప్పాడు. అందరినీ సమానంగా చూసే మంచివాళ్ళు కదా అని ఈ అడవికి వచ్చాం. ఇలా చేస్తారని తెలిస్తే వచ్చేవాళ్ళం కాదు అన్నాడు. వాళ్ళని బాపు, నేను, నిర్మాత సత్యం గారు ఉండే గదికి తీసుకువెళ్ళి చూపించాను. అందులో వరుసగా 6 మడత మంచాలు, వాటి కింద బియ్యం, ఉప్పు, పప్పుల బస్తాలు, మాకు వాసన, వాళ్ళకి కంపు వేసే కూరగాయలు, చేటలు, చాంతర్లు ఉన్నాయి. ప్రొడ్యూసర్లు ఉండే గది ఇది అని చెప్పాము. ఇది అని చూసినా కొందరు సమాధాన పడలేదు. మేం కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. హీరో అక్కినేని గారిని మాతో పాటు ఈ సత్రంలో పడుకోమనగలరా అన్నారు విప్లవంగా రంగస్థల నాయకుడు. సరే, నాగేశ్వరరావు గారిని ఇక్కడికి మార్చేస్తాను, మీకు ఆయన గది ఇస్తాను, వెళ్ళి పడుకోగలరా? ఎవరో ఒకరు రండి, నేనే తీసుకెళ్ళి ఆ గదిలో కూర్చోబెడతాను, ఆయన మీ గదుల్లోకి ఫిరాయిస్తాను అన్నాడు. ఎవ్వరూ జవాబు ఇవ్వలేదు. ఆ మన్నాడు గోదావరి మీద పాపికొండలకి కొంచెం యువతలుగా, కొండ మొదలకి అవతలుగా 300 మందితో షూటింగ్ ఆరంభమైంది. మధ్యాహ్నం భోజనాల వేళకి దేవీపట్నం నుంచి ఒక పంట మీద లొకేషన్కి భోజనాలు వచ్చాయి. ఇంతమందికి ఎండలో ఆకులు వేసి భోజనాలు పెట్టడం కష్టం అనుకొని సాంబారన్నం, పెరుగన్నం, బంగాళదుంప కూర, మసాలా వడలు, అరటిపళ్ళు తెప్పించాం. అందరూ హీరో గారు సహా భోజనం చేస్తున్నారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం తినలేదు. నాకు ఈ భోజనం వద్దు, ఓ అరటిపండు మాత్రం ఇవ్వండి చాలు అన్నాడు. ఏమైంది బోసుగారు అన్నాను దగ్గరికి వెళ్ళి. ఎవళ్ళో ఏ చేత్తోటో పిసికి కలిపిన అన్నం ముద్దలు నేను తినలేనండి, తినను. సారీ, మీకు ఇబ్బంది అయితే సాయంత్రమే బెదవాడ వెళ్ళిపోతాను అన్నాడు. దగ్గరగా ఉన్నవాళ్ళు విన్నవాళ్ళు వింతగా చూస్తున్నారు. వద్దులేండి, రండి కూర్చోండి అని పక్కకు తీసుకువెళ్ళి పంట మీద రామమందిరం పక్కనున్న సజ్జలోంచి పళ్ళు తీసిచ్చి ఇచ్చాను. బాయిని పిలిచి పాలు తెమ్మన్నాను. కొంచెం ఎడంగా నుంచిన సీతారాముడి కేసు చూశాను, ఏం చేద్దామని. ఒక్క క్షణం ఆలోచించి తల పంకించాడు. బోసుగారు సహాయ దర్శకుడు, సమర్థుడు, సంపూర్ణ రామాయణంలో కూడా పనిచేశాడు. సారీ, రేపటి నుంచి వైట్ రైస్తో టేబుల్ బిల్స్ ఏర్పాటు చేస్తాను అన్నాను. నిజానికి తప్పు నాదే అని తెలుసుకున్నాను. ఏదో ఒకటి 2 రోజుల అవుట్డోర్ షూటింగ్ అయితే ఈ సాంబారు సాదం పొట్లాలు పర్వాలేదు, నెల్లాల షూటింగ్కు ఈ పొట్లాల పద్ధతి శిక్షే అని బోధపడింది. ఘటోత్కచ. లంచ్ తర్వాత షూటింగ్ ఆరంభమయ్యాక సీతారాముడిని అడిగాను, హీరో గారితో పాటు ఒక 25 మందికి డైనింగ్ టేబుల్, కుర్చీలు వేయిద్దామా అన్నాను. 25 కర్మ, 100 మందికి చేద్దాం అన్నాడు సీతారాముడు. ఏడ్చావ్ అన్నాను. మా నౌకాదళంలో ఆల్బియన్, హెగ్ అని 2 చిన్న లాల్చీలు ఉండేవి. అవి తూనికల్లా నీటి మీద దూసుకుపోతాయి. అది పరుగు కాదు, ఎగురుడు కాదు, అంత స్పీడు. మా దేవీపట్నం లొకేషన్ నుంచి రాజమండ్రికి ఫోన్లు అందవు, గంటలు పడుతుంది. అందువల్ల సీతారాముడు ఒక ఉత్తరం రాసి ఆల్బియన్ లాంచ్కి ఇచ్చి రాజమండ్రికి ఉరికించాడు 25 మైళ్ళు. మన్నాడు భోజనాల వేళకి షామియానాలతో, మామిడి తోరణాలతో, మంగళవాద్యాలతో, అవును వాళ్ళనే పిలిపించాడు సీతారాముడు. అగరొత్తుల పొగలతో, పొగలు కక్కే వేడివేడి వంటల సెగలతో ఒక పెద్ద డైనింగ్ హాల్ తరలి వచ్చింది. రాజహంస లాంచ్ పక్కన చేరి జతకట్టింది. అలెక్ నిరంజన్. 60 కుర్చీలు,
30 టేబుళ్ళు అమర్చి ఆకులు వేసి మంచినీళ్ళ గ్లాసులు పెట్టి ఉన్నాయి. ఒకేసారి 60 మంది భోజనం చేసేలా ఇటు 2 అటు 2 టేబుల్స్ 15 వరుసలుగా ఆ 90 అడుగుల పంట మీద సీట్లు వేయించాడు. అందరూ బిలబిల్లాడుతూ వచ్చి కూర్చుని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఆరగింపులు ఆరంభించారు. అందాల రాముడు కోసం జానపద కవిరాజు కొసరాజు గారు రాసిన సమూహ భోజనంబు పాట స్పీకర్లో పెట్టించాడు. ఆ ఫ్లోటింగ్ డైనింగ్ హాల్కి ఘటోత్కచ అని పేరు పెట్టాము. షెడ్యూల్ ప్రకారమే గంట సేపటిలో 150 మంది భోజనాలు చేశారు. మిగతా లాంచ్ సిబ్బందికి వాళ్ళ క్యాబిన్స్లో హీరో హీరోయిన్ ముఖ్య నటులకు రాజహంస లాంచ్లో వడ్డించారు. నడిగోదావరి వడిలో సావడిలో మరి వడివడిగా వేడివేడిగా పసందైన విందు. జై సీతారాముడు, జై ఘటోత్కచ. జై కొట్టే ముందు మరోటి చెప్పాలి. బివిఎస్ రామారావు అనబడే ఈ సీతారాముడు సకల కళా ప్రశంసుడు. మాకు లాంఛీలు కట్టడమే కాదు, అందాల రాముడి స్క్రీన్ ప్లే కట్టడంలో కూడా చాలా చేశాడు. అంతేకాదు గోదావరి కథల పేరుతో ఒక డజను గొప్ప కథలు రాశాడు. గోదావరి తల్లి పొంగి ఉప్పొంగిపోయింది, నా భూతో నా భవిష్యతి. ఆ కథల తర్వాత మళ్ళీ ఎప్పుడూ కథలు రాయలేదు. ఎందరు అడిగినా చాలు అవే 10,000 1,000,000. కృష్ణవేడమ్మను అమరావతి కథలతో అర్చించిన శంకరమంచి సత్యంగారిలా గోదావరిని సేవించి పూజించిన సీతారాముడు దిగువ గోదావరి కథల పేరుతో ఖండ గోదావరి కథలు అఖండంగా రాస్తున్న వంశీ. వీరు కారణ జన్మలు. ఇవి రాయడం కోసమే నదీమ తల్లులు వీరిని కన్నారు. వంశీ కథలే కాదు, సినిమా చిత్రాలు కూడా అపురూప శిల్పాలు. వీరిలాగే మరొక అపురూప కథాశిల్పి సి రామచంద్రరావు గారు. తమిళ సీమలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ తెలుగు కథలతో గొప్ప కథలు రాశారు. గంగిగోపాలల కొంచెమే గుండెను కలిచివేసే కథలు, నల్లతోలు గాలిదేవరలాగా గుర్తుండిపోయే కథలు. నాకు బాపుకి చాలా ఇష్టమైన కథలు. రాయలసీమ రత్నం నామిని మాకు మినీ దేవుడు. కావలి కథాసుధానిధి కదీర్ బాబు. అలాగే తెలుగు కథకు తూర్పు దిక్కు చాసో, యజ్ఞం లాంటి విశిష్ట కథను రాసిన కథన కళానిలయం అధిపతి కారా మేస్టారు, ఎందరో మహానుభావులు. ఇలాంటి వారిని కారణ జన్మలు అనవచ్చు. అంటే నిష్కారణ జన్మలు ఉంటారా అనకండి. అంత మాట అనలేను. కానీ పాఠకులను హింస పెట్టడం కోసం ఆ ఉద్దేశం లేకపోయినా రాసేవారు. 10 పేజీల కథకి 100 పేజీల ఉపోద్ఘాతాలు రాయించి బాధించేవారు ఉన్నారు. సరే బాగుంది స్వామి అంటే ఊరి బాగుందా? బాగుంది అని ముష్టి 3 అక్షరాలైనా ఓ 30 పేజీలు రాస్తే మీ సొమ్మేం పోయే అని సాధించేవారు ఉన్నారు. వీరికి గంగిగోపాలు గంటడు చాలవు. కరమ పాలైనా సరే కడివెడు కావాలి. ఏమని మెచ్చుకున్నాం అని కాదు, ఎన్ని పేజీలు పొగిడాం అనేదే ముఖ్యం. ఇలాంటి వేళలోనే కాళిదాసుకు రోష కవిత్వం తన్నుకొచ్చింది. అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. రసికత లేని వారికి కవిత్వం నివేదించుకునే కర్మ నా నొసట రాయకు 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 అని మొత్తుకున్నాడు. మళ్ళీ దారి తప్పించి సశేషం. మిగతా భాగం రేపు.